హలో ఎవ్రీవన్. సో గాయ్స్, ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే మైక్రోప్రాసెసర్ మైక్రోకంట్రోలర్కి సంబంధించిన ఇది 2020 పేపర్. నెక్స్ట్ ఇంకొక వీడియో పెడతాం 2021 సంబంధించింది. ఎందుకంటే అందులో చాలా ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఉన్నాయి అందులో. సో కాబట్టి అవి కూడా డిస్కస్ చేద్దాం. సో 22, 23 అనేవి రిపీటెడ్ బిట్స్ అనమాట. సో ఆల్రెడీ ఉన్న బిట్సే రిపీటెడ్గా ఇచ్చాడు కాబట్టి నో ప్రాబ్లం. ఓకేనా, పర్లేదు అవి చూడకపోయినా సరే. బట్ 2021 వరకు చూద్దాం. సో 8051 సిరీస్ హ్యాస్ హౌ మెనీ 16-bit రిజిస్టర్స్ అంటే తెలిసిందే, ప్రోగ్రామ్ కౌంటర్ అండ్ డేటా పాయింటర్. ఇక్కడ చూసుకోవచ్చు 8051 అక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. 8051, 8085 అయితే ప్రోగ్రామ్ కౌంటర్ అండ్ స్టాక్ పాయింటర్. బట్ ఇక్కడ ఏంటి 8051. ఓకేనా, సో కొద్దిగా జూమ్ చేస్తున్నాను. హౌ ఆర్ ద స్టేటస్ ఆఫ్ ది క్యారీ అక్కడ క్లియర్ కట్గా నీట్గా అక్కడ మీకు మెన్షన్ చేశాను. ఓకేనా, 9C అనేది అక్యుములేటర్కి వెళ్తుంది. అక్యుములేటర్లో ఏ వాల్యూ ఉంది, 9C ఉంది. సో 9C అండ్ అలాగే 64 ఈ రెండు యాడ్ అవుతున్నాయి. అక్కడ క్లియర్గా 9కి డెసిమల్ వాల్యూ, సికి డెసిమల్ వాల్యూ, 6కి డెసిమల్ వాల్యూ, 4కి డెసిమల్ వాల్యూ, ఆ నాలుగు కలుపుకుంటే మనకి అన్ని జీరోస్ వస్తాయి. ఆక్సిలరీ క్యారీ ఒకటి వస్తుంది. సో ఆక్సిలరీ క్యారీ ఈక్వల్స్ టు 1, క్యారీ ఈక్వల్స్ టు 1. సో ఈ రెండు జనరేట్ అవుతున్నాయి కాబట్టి ప్యారిటీ ఫ్లాగ్ అనేది 0. ఓకేనా, అలా గుర్తుపెట్టుకోండి. అంటే లైక్ ఇది రిపీటెడ్గా ఇస్తారని చెప్పట్లేదు. అక్కడ 9C కాకపోతే ఇంకేమైనా ఇవ్వచ్చు. బట్ మీకు ఏంటంటే ఎడిషన్ చేసి ఉండాలి, ఎడిషన్ చేస్తూనే రావాలి, తర్వాత డెసిమల్లో కన్వర్ట్ చేయడం రావాలి. అప్పుడే మీరు కొద్దిగా ఈజీగా చేయగలుగుతారు. ఓకేనా, సో అక్కడ మొత్తం 8 జీరోస్ వచ్చాయి. 8 జీరోస్ కాకుండా ఒక 1 కూడా వచ్చింది కాబట్టి సో ఆ 1 అనేది క్యారీ ఫ్లాగ్ అనమాట. దాంతోపాటు ఒక ఆక్సిలరీ క్యారీ ఫ్లాగ్ కూడా వచ్చింది కాబట్టి రెండు కూడా 1లో వచ్చాయి కాబట్టి సో ఫైనల్గా ప్యారిటీ ఫ్లాగ్ అనేది 0. ది నెంబర్ ఆఫ్ రిజిస్టర్స్ అండ్ ఫ్లాగ్స్ అని చూసుకుంటే మొత్తం 13 రిజిస్టర్స్ ఉంటాయి, 9 ఫ్లాగ్స్ ఉంటాయి. 13 రిజిస్టర్స్లో AX, BX, CX, DX, SI, DI, BP, SP, IP, సెగ్మెంట్ రిజిస్టర్, కోడ్ సెగ్మెంట్ రిజిస్టర్, డేటా సెగ్మెంట్ రిజిస్టర్, ఎక్స్ట్రా సెగ్మెంట్, స్టాక్ సెగ్మెంట్, ఇవన్నీ ఉంటాయి అనమాట. సో 9 ఫ్లాగ్స్ అనేవి నేను ఆల్రెడీ 2018 పేపర్లో డిస్కస్ చేశాను. ఒకసారి అది మీరు చూసుంటే పర్లేదు, ఒకవేళ చూడకపోయినా సరే మళ్ళీ ఒకసారి చూడండి. ఓకేనా, తర్వాత JZ, JNZ, DJNZ, JC, JNC ఇన్స్ట్రక్షన్స్ మానిటర్ ద బిట్స్ ఆఫ్ విచ్ రిజిస్టర్ అంటే PSW. సో మీకు ఇక్కడ PSW కానీ, TMOD కానీ, TCON కానీ వీటి యొక్క మొత్తం ప్రతి దాంట్లో 88 రిజిస్టర్స్ ఉంటాయి. ఇక్కడ చూడొచ్చు PSWలో ఏవేవి ఉంటాయంటే క్యారీ, ఆక్సిలరీ క్యారీ, F0, RS1, RS0, ఆర్క్లో F1, ప్యారిటీ. ఓకేనా, అవి ఉంటాయి. విచ్ ఆఫ్ ది పోర్ట్స్ ఆఫ్ 8051 యాక్ట్స్ as 16-bit అడ్రస్ లైన్స్ ఫర్ ట్రాన్స్ఫరింగ్ ద డేటా త్రూ. ఇక్కడ క్లియర్గా ఉంది. ఇక్కడ మీకు క్లియర్గా రాసి పెట్టాను కదా. సో చూడొచ్చు P0లో AD0 to AD7, P1లో ఇన్పుట్ అవుట్పుట్ పోర్ట్స్, P2లో A8 to A15, P3లో స్పెషల్ ఫంక్షన్స్. ఇక్కడ మీకు 16-bit అడ్రస్ అంటే రెండు అనమాట. P0, P2 రెండు అవుతాయి. ఒకవేళ అలా కాకుండా P1లో ఏమైనా అడగవచ్చు అనమాట. అప్పుడు మీరు ఏం రాస్తారు, ఇన్పుట్ అవుట్పుట్ పోర్ట్స్ అని. ఒకవేళ ఇన్పుట్ అవుట్పుట్ పోర్ట్స్ దేనికి యూజ్ చేస్తామంటే P1 అనే పోర్ట్ని యూజ్ చేస్తామని అక్కడ మీరు చెప్పాలి. ఓకేనా, పోర్ట్ C of 8 to 55 క్యాన్ ఫంక్షన్ ఇండిపెండెంట్లీ యాజ్. సో ఇన్పుట్, అవుట్పుట్, ఎయిదర్ ఇన్పుట్ ఆర్ అవుట్పుట్, బోత్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ అంటే ఇక్కడ ఎయిదర్ ఇన్పుట్గా అవుట్పుట్ రెండింటికి యూజ్ చేయొచ్చు. మైక్రోప్రాసెసర్లో అడ్రస్ లైన్స్ ఉంటాయి, డేటా బస్ ఉంటుంది, కంట్రోల్ బస్ ఉంటుంది. అడ్రస్ బస్ అనేది ఓన్లీ యూనిడైరెక్షన్, ఓన్లీ వన్ డైరెక్షన్ మాత్రమే. డేటా బస్ అనేది బై డైరెక్షనల్, కంట్రోల్ బస్ కూడా బై డైరెక్షనలే. ఇక్కడ 8255 అనేది ఒక ప్యారలల్ ఇన్పుట్ అవుట్పుట్ పోర్ట్. దాన్ని మనం ప్రోగ్రామబుల్ పెరిఫెరల్ పోర్ట్ కూడా అంటాం. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. In 8257 DMA, each of 4 channel has a pair of 2 16-bit registers. ఇది గన్షాట్ బిట్స్ అనమాట, రిపీటెడ్గా అడుగుతున్నాడు. ద ఇన్స్ట్రక్షన్ మూవ్ AX, 1 2 3 4H ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ బేస్డ్ ఇండెక్స్డ్ మోడ్. చెప్తున్నాను కదా, ప్రతి దాంట్లో అడ్రసింగ్ మోడ్ సంబంధించింది ఒక ఎగ్జాంపుల్ అయినా ఉంటుంది, చూసుకోండి. బికాస్ ఆఫ్ Pentium సూపర్ స్కేల్ ఆర్కిటెక్చర్ ద నెంబర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ దట్ ఆర్ ఎగ్జిక్యూటెడ్ పర్ క్లాక్ సైకిల్ అనేది 2. సో ప్రతి ఒక్క స్కేల్ సైకిల్ ఆర్కిటెక్చర్లో Pentium ప్రాసెసర్లో 2 ఎగ్జిక్యూషన్స్ పైప్లైన్స్ ఇన్ ప్యారలల్ అనమాట. ఇన్స్ట్రక్షన్స్ అనేవి పర్ క్లాక్ సైకిల్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ద యూనిట్ దట్ ఈస్ యూజ్డ్ టు ఇంప్లిమెంట్ ద మల్టిపుల్ బ్రాంచ్ ప్రొటెక్షన్ ఇన్ Pentium Pro అనేది బ్రాంచ్ టార్గెట్ బఫర్. సో ఎందుకు యూజ్ చేస్తామంటే అక్కడ ఆల్రెడీ పైన చెప్పాడు కదా, మల్టిపుల్ బ్రాంచ్ ప్రొటెక్షన్ కోసం యూజ్ చేస్తాం అండ్ ఆల్సో ఫర్ ఇంప్లిమెంటింగ్ ద ఆల్గోరిథం. ఓకేనా, సో ఇది 2020 పేపర్ అనమాట. సో నెక్స్ట్ వీడియోలో 2021 అదే ఫైనల్ వీడియో అనమాట. సో అక్కడ నుండి ఇంకా ఆపేద్దాం. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆ వీడియో కిందనే మీకు ప్రాక్టీస్ చేయడానికి కొన్ని బిట్స్ అయితే ఇస్తాను. ఆ బిట్స్ అని ప్రాక్టీస్ చేయండి. మీకు లింక్స్ అనేవి అక్కడ నేను పోస్ట్ చేస్తాను. నీట్గా అక్కడ నుండి మీరు యాక్సెస్ చేసుకొని స్టెప్ బై స్టెప్ ప్రిపేర్ అయితే సరిపోతుంది. మైక్రో ప్రాసెసర్ అనేది 10 మార్క్స్ పక్కాగా తెచ్చుకోవచ్చు. అండ్ దీంతోపాటు
డిజిటల్ ఎలక్ట్రానిక్స్, దాని తర్వాత కంప్యూటర్ నెట్వర్క్స్, మొత్తం 30 మార్క్స్ మీ చేతిలో ఉంటాయి. ఓకేనా? జస్ట్ ఈ వీడియో చూస్తే సరిపోతుంది. ఓకేనా? సో థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.